ఇంటర్మీడియట్ బోర్డు ఏమాత్రం స్పందించడం లేదు. ఫీజుల నియంత్రణ కమిటీ లేదు. ఫీజుల్ని అజమాయిషీ చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం, ఏ విధంగా డైవర్స్ పాలిటిక్స్ లో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారో లోకేష్, ఈ రోజు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీల్లో కూడా ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల్ని బయటకు పంపించేసి అకాడమిక్ పుస్తకాల స్థానంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే ఒక దారుణమైన దయనీయమైన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. అందుకనే మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థులు ఎవరైతే బాధితులుగా మారారో వాళ్ళందరితో తప్పనిసరిగా మాట్లాడతాం, వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తాం, ఈ యాజమాన్యాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఎవరైతే గౌతమ్ లాంటి స్టూడెంట్ ఈ రోజు గోశాల శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ నీట్ కోచింగ్ చదువుతున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి కేవలం 50,000 రూపాయలు ఫీజు చెల్లించలేదనే సాకుతోటి బయటికి పంపించేసి ఆ తండ్రి ఎంత వేడుకున్నా కాలేజీ యాజమాన్యం స్పందించలేదు. చాలా దుర్మార్గంగా వ్యవహరించిన ఈ నేపథ్యంలోనే ఈ కళాశాలపైన, ఈ కళాశాల ఆగడాలపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే కాలేజీల ముందుకొచ్చి ఈ ఫీజుల వేధింపుల మీద, విద్యార్థులు వేధిస్తున్న ఘటనల మీద మేము ఆందోళన చేస్తాం, ఉద్యమిస్తాం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మొత్తం ప్రభుత్వ సంస్కరణల పేరుతోటి ప్రభుత్వ విద్యను నీరుగార్చి ప్రైవేటు విద్యా సంస్థలకి, కార్పొరేట్ విద్యా సంస్థలకి పెద్ద ఎత్తున తాయిలాలు ఇస్తున్న ఈ కూటమి ప్రభుత్వ అరాచకానికి వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే పాఠశాల విద్యాస్థాయిలో ఇంగ్లీష్ మీడియం తీసేసి, టోఫెల్ శిక్షణ తీసేసి, ఐబీ సిలబస్ తీసేసి, బైజూస్ కంటెంట్ తీసేసి ఈ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తా ఉంది. కొత్తగా 117 జీవోను కూడా రద్దు చేసి సంస్కరణల పేరుతోటి తిరిగి విద్యారంగాన్ని తిరోగమనానికి తీసుకొస్తా ఉంది. సిబిఎస్ఈ సిలబస్ స్థానంలో మాతృభాష విద్య పేరుతోటి విద్యార్థులందరినీ ఆంగ్ల మాధ్యమానికి దూరం చేసే ప్రక్రియని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఒకవైపు పాఠశాల స్థాయిలో సంస్కరణల పేరిట కొనసాగిస్తూ, రెండో వైపు ఇంటర్మీడియట్ విద్యలో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తీసేసి, ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేసి సెకండ్ ఇయర్ కి ప్రమోట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అంటే, ఆ పేరుతోటి నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలు విద్యార్థులు చేరడానికి, అడ్మిషన్ చేసుకోవడానికి, తద్వారా ఫీజులు లాభాపేక్షతోటి యథేచ్ఛగా ఫీజుల దోపిడీ కొనసాగించడానికి ప్రభుత్వం ఒక రాజమార్గం, రాచబాట వేస్తుంది. ఇదంతా ఒకవైపు జరుగుతూనే రెండో వైపు నీట్ కోచింగ్, ఐఐటి, ఎయిమ్స్, జేఈ పేరుతోటి అనేక రకాలుగా ప్రభుత్వాలు ఏమాత్రం, ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం నియంత్రణ పర్యవేక్షణ లేకపోయినా అడ్డగోలుగా ఫీజు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాల మీద ఏమాత్రం పర్యవేక్షణ లేదు. దీనికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున ఈ సందర్భంగా ఉద్యమిస్తామని తెలియజేస్తూ, ఇటువంటి ఘటనలు జరిగితే తీవ్ర పరిణామాల్ని కార్పొరేట్ జూనియర్ కాలేజీలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలేజీ యాజమాన్యాల ముందుకొచ్చి మేము నిరసన తెలియజేస్తాం, ఉద్యమిస్తాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో 40% అడ్డగోలుగా ఫీజు వసూలు చేసినా గానీ ఏమాత్రం ఒక్క నారాయణ గాని, చైతన్య జూనియర్ కాలేజీ గాని, అధికారులు గాని, ప్రభుత్వం గాని వెళ్లి పర్యవేక్షణ చేయలేదు, తనిఖీలు చేయలేదు, ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ చైతన్య నారాయణ లాంటి కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వకుండా, పని భారం పెంచి, కనీసం మినిమం టైం స్కేల్ అమలు చేయకుండా వాళ్ళని ఒక బానిసలుగా, కట్టు బానిసలుగా మారుస్తున్న దుస్థితి కాలేజీ యాజమాన్యాలు చేస్తా ఉంటే ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. ఒకవైపు సిబ్బందిని పని భారాల పేరుతో ఎక్కువగా వాడుకుంటూ, రెండో వైపు తల్లిదండ్రుల నుంచి, పిల్లల నుంచి ఫీజులు పెద్ద ఎత్తున వసూలు చేస్తూ, ఫీజులు చెల్లించకపోతే సకాలంలో టర్మ్ ఫీజుల పేరుతోటి వసూలు చేస్తున్న ఫీజులు చాలక మళ్లీ పరీక్షలు వస్తున్నాయి. ఈ పరీక్షల పేరుతోటి మీరు ఫీజులు చెల్లించాలని విద్యార్థుల్ని బయటికి పంపించి క్లాసులకు హాజరు కాకుండా చేస్తున్న ఈ ఘటనల మీద ప్రభుత్వం స్పందించాలి. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించాలని మేము తెలియజేస్తూ, గౌతమ్ ఇక్కడ మనం డిస్ప్లేలో చూడొచ్చు. ఆ గౌతమ్ అనే స్టూడెంట్, ఆయన తండ్రి గోశాల శ్రీ చైతన్య కాలేజీకి వెళ్లారు మొన్న పండగ సెలవుల తర్వాత కాలేజీకి తరగతులకు హాజరు కావడానికి వెళ్లిన ఆ స్టూడెంట్ ని 20,000 పే చేశారు. మొత్తం ఫీజు 2 లక్షలు, ఇంకో 50,000 రూపాయలు ఫీజు పే చేయాలి. 50,000 చెల్లిస్తేనే మీరు లోపలికి రావాలని కాలేజీ యాజమాన్యం కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోకి వెళ్లిన స్టూడెంట్ ని, ఆ తండ్రిని, ఇద్దరిని బయటికి పంపించేశారు. వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని, నా కొడుకుని నేను ఫీజు చెల్లించాను, 20,000, ఇంకో 50,000 ఉంది, 50,000 రూపాయల ఫీజు నేను చెల్లిస్తాను,
నాకు సమయం ఇవ్వండి అని ఆ తండ్రి వేడుకుంటే, ఆ తండ్రి అడిగితే అయినా కనికరించకుండా కనీసం